కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చేది. మేడం 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 ఏం చేస్తున్నారు మేడం? బాస్ చూస్తే తిడతారు మేడం, నా మాట వినండి. చూడు, దేవుడి విషయంలో అడ్డం పడ్డావంటే నీకు శాపం తగులుతుంది. మాట్లాడకుండా కామ్గా చూస్తూ ఉండు. పూజ చేస్తాను, దండం పెట్టుకో. అది కాదు మేడం. మాట్లాడుకు. పొద్దున్న దేవుడికి దండం పెట్టుకుంటే నీకు మంచిది, నాకు మంచిది, మన ఆఫీస్కి మంచిది. అంతేనా? అంతే. సరే. పోయింది వచ్చింది, పోయింది వచ్చింది, పోయింది వచ్చింది. లండన్ ఏంటిది? మీకు తెలీదా మేడం? పోయింది మొదలైంది. శౌర్య, ఏంటి నాన్సెన్స్? ముందా కర్పూరం ఆపే. అవ్వ, కళ్ళు పోతాయి. దేవుడి ముందు కర్పూరం ఆపడం ఏంటి? నువ్వు చేసిన పనికి ఫైర్ ఇంజిన్ వస్తుంది, పోలీసు వాళ్ళు వస్తారు. లండన్, ముందు ఆపేసి. అలాగే సార్. దేవుడి ముందు కర్పూరం ఆపేయడం మంచిది కాదు తెలుసా? అది మీకు మంచిది కాదు, ఆఫీస్కి మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ అలారం మోగటానికి ఈ పొగకి సంబంధం ఏంటి? బుద్ధుందా నీకు? ఆఫీస్లో ఇవన్నీ చేస్తారా? తప్పేం చేశాను? ఇంత పెద్ద ఆఫీస్ ని ఇంకా పెద్దగా అవ్వాలని ఆ దేవుడికి దండం పెట్టుకుని పూజ చేశాను. నేనున్న చోట అందరూ బాగుండాలని, అందరిలో నేనుండాలని అనుకున్నాను. హే వేస్ట్ ఫెలో, పని చేస్తే గ్రోత్ వస్తుంది, పూజలు చేస్తే రాదు. ఇంత చదువుకున్నావు, ఆ మాత్రం తెలీదా? చిన్న ఫైర్ వచ్చినా ఫైర్ అలారం మోగుతుందని మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? పొరపాటున ఏదైనా ఫైర్ అయితే ఏంటి పరిస్థితి? నేను చేస్తున్న పూజకి గంట తక్కువైందని నేను బాధపడుతుంటే ఆ గంట మోగింది. మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. అరే వేస్ట్ ఫెలో, అసలు ఎక్కడ దొరికావే నాకు? ఏ ఊరు నుంచి వచ్చావే? చిన్న ఫైర్ అయినా అలారం మోగుతుంది, వాటర్ స్ప్రే అవుతుంది. ఆఫీసులో ఎక్కడా కూడా ఇవన్నీ పెట్టరు. ఇలాంటి 1కి 2 సార్లు జరిగితే నిజంగా ఫైర్ అయినా ఏ ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్లు రావు. కాస్త వాడు. దేవుడికి పూజ చేయడం కూడా తప్పేనా? దేవుడికి ఎంత బాధ కలుగుతుందో తెలుసా? దేవుడు బాధపడడం కాదు, నువ్వు చేసే పనులకి జనాలు బాధపడతారు. రేపటి నుంచి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావనుకో. వదిలేండి సార్, తెలియక చేసింది. చరణ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఓకే ఓకే సార్, మీరు ఎలా అంటే సార్. మీరు బాసు, నేను ఎంప్లాయ్. వచ్చిన పని చూసుకుని వెళ్ళు. ఆ భక్తితో మాకు లేనట్టు నీకు మాత్రం ఉన్నట్టు. రే లండన్, అది తీసేయ్. అలాగే సార్. ఎవ్రీబడీ గెట్ బ్యాక్ టు వర్క్స్. నేను చెప్పాను కదమ్మా, సార్ వస్తే తిడతారని. దేవుడి శాపం తగులుతుందని నా నోరు మూసేశారు. ఇప్పుడు చూడండి ఎంత గోలైందో. ఇప్పుడు లోపలికి వెళ్ళగానే నాకు క్లాస్ పీకుతారు. ఆయనకి ఇలాంటివన్నీ నచ్చవమ్మా. లండన్, నువ్వు నోరు మూయ్. అంతేనా? అంతే. ఏమైంది? ఆ భూమి ఒప్పుకోలేదని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఒప్పుకోలేదు. నన్నెదిరించే ధైర్యాన్ని, నాకు మించిన పొగర్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ భూమి అంత సులభంగా ఒప్పుకోదని నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. లేకపోతే నువ్వు డీల్ చేసే విధానం వేరేలా ఉంటుంది. అందుకనే కామ్గా ఊరుకున్నాను. నా మాటకి చాలా మంది దారికొస్తారు. ఆ స్థాయి దాటి వార్నింగ్ ఇచ్చినా
అది లెక్క చెయ్యలేదు. మరెలా వదిలేద్దామా? వదిలేయడమా? అలా చేస్తే నేనోడిపోయినట్టే. అది ఒప్పుకోవడం లేదని ఒప్పించడం మానేస్తే ఇన్నాళ్ల ఈ రుద్రాణి పేరుకది మచ్చలా మారిపోతుంది. జనాలకి తెలిస్తే భయం తగ్గుతుంది. మన మాటే అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళని కొట్టే దెబ్బకి మన పేరు మరోసారి మారుమోగిపోవాలి. జనాల గుండెల్లో ఉన్న భయానికి మరో 100 ఏళ్లు ఆయుష్ పెరగాలి. ఇప్పుడేం చేస్తావు? మన దగ్గర అస్త్రాలైపోయినప్పుడు అవతలి వాళ్ల దగ్గరున్న అస్త్రాల్ని వాడుకోవాలి. అలేఖ్య కాల్ చేయండి. అలాగే చేస్తాను. ఫోన్ రింగ్ అవుతుంది. హలో, రుద్రాణి. మేడం మీరా? చెప్పండి. అవసరం అంటూ నా ఇంటి గడప తొక్కితే నా భర్త నీకు సాయం చేశాడు. ఇప్పుడు నీతో నాకు అవసరం పడింది. చెప్పండి, ఏం చేయాలి? అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడడం కుదరదు. ఒకసారి ఇంటికి రా. మీరమ్మంటే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే. ఆ అలేఖ్యత పనేంటి? తన వల్ల ఏమవుతుంది? పాత సామెత ఉంది కదా, శత్రువుకి శత్రువు మనకి మిత్రువు. ఆ భూమిని మన దారికి తెచ్చుకోవాలంటే దాని శత్రువు, దాని బలం బలహీనతలు అన్నీ తెలిసిన అలేఖ్యనే ఇప్పుడు పావుగా వాడు. భూమి. మాధవా, నువ్వెందుకు వచ్చావు మాధవా? ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. నువ్వొక్కదానివే కదా. ఒక్కదాన్నైతే ఏ చేస్తున్నాను కదా, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఒక్కదానివే ఇన్ని పనులు ఎలా చేస్తావు భూమి? అయినా నేను బానే ఉన్నాను. ఈ ఒక్క పూట రెస్ట్ తీసుకున్నావనుకో ఇంకా బాగుంటావు. వెళ్ళు మాధవా. ఇప్పుడు దాకా తీసుకున్న రెస్ట్ చాలు భూమి. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సింది నువ్వు. టిఫిన్ చేసావా? ఎక్కడా కుదరలేదు. సర్లే కూర్చో, నేను చేసుకుంటాను. పర్లేదులే. ఏం పర్లేదులే. మొహం చూడు ఎంత నీరసంగా అయిపోయావు. రా కూర్చో, కూర్చో. పద. తిను. నువ్వు తిన్నావా? నువ్వు తిన్న తర్వాత తింటానులే. ఇద్దరం కలిసే తిన్నాం. ఇదేం మన ఇల్లు కాదు, హోటల్.